ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. తిరువేంకటాద్రీసుని దివ్యధామం కొలువైన తిరుపతి భక్తులకు కొంగు బంగారం. తిరుమలకు వెళ్లి ఆ భక్త సులభుని దర్శనం చేసుకుని తరించాలని కోరుకోని భక్తుడుండడు. మరి అంతటి పరమ పవిత్ర నగరం తిరుపతి ఎలా ఏర్పడింది? ఆ దివ్య నగరం పుట్టిన తేదీ ఎప్పుడు? ఇదేంటని ఆలోచిస్తున్నారా? తిరుపతి సిటీ పుట్టినరోజు జరుపుకుందాం రమ్మంటూ టీటీడీ భక్తులకు పిలుపునిచ్చింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొలువుదీరిన తిరుపతి దివ్యనగరం ఈ నెల 24న 894వ పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పండుగను జరుపుకుందాం రండంటూ నగరంలోని గాంధీ రోడ్లో ఆహ్వాన పత్రాలను స్థానిక ప్రజలకు అందజేసింది టీటీడీ. అసలు తిరుపతి పేరు వినగానే ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు లిప్తకాలం స్మృతి పదంలో మెదులుతాడు. గోవిందరాజపట్టణంగా ఆరంభమైన ఊరు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుని తిరుపతిగా మారింది. అసలు తిరుపతి నగరం పుట్టుక ఎంతో ప్రత్యేకత అని చెప్పాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్యాల అంశంపై వైష్ణవులు, శైవుల మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి తిరుమలలో సమతామూర్తి రామానుజాచార్యులను చిదంబరం నుంచి వచ్చిన వైష్ణవులు కలిశారు. చిదంబరంలో దాడుల కారణంగా తెచ్చిన శ్రీ గోవిందరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలాన్ని అన్వేషించారు. తిరుచానూరు తిరుమల మార్గంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పార్థసారథి స్వామి ఆలయం అనుకూలమని భావించారు. పరంపరగా కొనసాగాలి, ఒక మంచి సాంప్రదాయంగా దీన్ని మనమందరం కూడా అనుసరించాలి, పాటించాలి. 2 సంవత్సరాలు చాలా చక్కగా చేశాం. ఈ 3వ సంవత్సరం కూడా ఇది గొప్పగా జరుపుకుందాం. 24వ తారీఖు ఉదయం సరిగ్గా 9 గంటలకు గోవిందరాజ ఆలయ ముఖద్వారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. మీరందరూ కూడా వచ్చి దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకువెళ్ళవలసిందిగా